నమస్కారం. నా పేరు దీప్తి. మీరు చూస్తున్నారు అమ్మ చిట్కాలు దీప్తిశ్రీ. పిల్లలకి ఆరోగ్యం బాగోన్నప్పుడు త్వరగా అరిగిపోయే ఆహారాన్ని చూపిస్తాను. ఈ రెసిపీ పెట్టడం వల్ల చిన్నారులు హెల్తీ వేలో వెయిట్ గెయిన్ గూడా అవుతారు. లంచ్ టైమ్‌లో చిన్నారులకి ఈ రెసిపీని పెట్టండి. పిల్లలకి నీరసంగా ఉన్నప్పుడు డీహైడ్రేట్ కాకుండా ఉండటానికి సగ్గు బియ్యంతో జావా, కట్లెట్ లేదా ఈ రెసిపీనైనా పెట్టండి. టేస్ట్ చాలా బావుంటుంది. 100% చిన్నారులకి ఈ రెసిపీ నచ్చుతుంది. 9 నెలల చిన్నారుల దగ్గర నుండి 20 నెలల పిల్లల వరకు పెట్టుకోవచ్చు. నేను పిల్లల కోసం చేస్తున్న వర్క్ మీకు నచ్చుతున్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే దయచేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ప్రెషర్ కుక్కర్‌లో 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకొని, నెయ్యి కాకరానివ్వండి. పిల్లలకి కోల్డ్, కఫ్ ఉంటే నెయ్యి బదులు నూనెను వాడండి. జీరాని చిటపటలాడనిచ్చి, ఒక చితక్కొట్టుకున్న వెల్లుల్లి రెబ్బని కూడా వేసి, కరివేపాకు రమ్మని దూసి వేసుకోండి. చిన్న బౌల్ తురిమిన క్యారెట్ ముక్కలు, ఆలు ముక్కల్ని కూడా వేసుకొని కుక్ చేసుకోవాలి. క్యారెట్, ఆలు 6 నెలల చిన్నారుల దగ్గర నుండే పెట్టుకోవచ్చు. ఒక నిమిషం పాటు కుక్ చేసుకున్నాక 1 టేబుల్ స్పూన్ సగ్గుబియ్యం 2 గంటల సేపు నానబెట్టుకుంటే ఇలా మెత్తగా ఉంటుంది. దీన్ని వేసుకుంటున్నాను. శుభ్రంగా కడిగిన 2 టేబుల్ స్పూన్స్ పెసరపప్పు, 1 టేబుల్ స్పూన్ బియ్యాన్ని కూడా వేసి మొత్తం కలిపి 300 ఎంఎల్ వరకు నీళ్ళని పోసుకొని 4-5 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకొని, స్మాషర్ సహాయంతో క్యారెట్, ఆలూని మెత్తగా చితక్కొట్టుకుని, సంవత్సరం పైబడిన పిల్లలైతే చిటికెడు ఉప్పును కూడా వేసి, స్పైసీ కావాలి అంటే లైట్‌గా పెప్పర్ పౌడర్‌ని వేసి మొత్తం కలుపుకొని చల్లారినాక మీ చిన్నారులకైతే పెట్టండి. ఈ వీడియో మీ అందరికి ఉపయోగపడుతుంది అని అయితే ఆశిస్తున్నాను. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.